హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవర్ ఆఫ్ కమాండ్ ఫోర్స్. ఈ వీడియోలో మనం సిఎస్ఎఫ్ డ్రైవర్కి సంబంధించి పీఈటీ పిఎస్టీ అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. 15వ తారీఖు నుంచి అయితే ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈ వీడియో అనమాట. ఎవరైతే పీఈటీ పిఎస్టీకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. కాన్ఫిడెంట్గా అయితే ఈవెంట్స్ని అయితే అటెండ్ చేయండి. కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది. ఎవరైతే ఫిజికల్కి వెళ్తున్నారో వాళ్ళైతే స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ చెక్ చేస్తున్నారు. అడ్మిట్ కార్డులో మన ఆధార్ కార్డు అండ్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా వెరిఫై చేస్తున్నారు. ఈ వెరిఫై చేసిన తర్వాత గేట్ నుంచి అయితే లోపలికి పంపిస్తున్నారు. లోపలికి పంపించి ఒక 10 టేబుల్స్ ఉంటాయి. బ్యాచ్ కి 10 మందిని అయితే ఒక్కో టేబుల్ దగ్గరికి పంపిస్తున్నారు. ఆ టేబుల్లో వాళ్ళైతే వెరిఫైడ్ స్టాంప్ అయితే వేస్తున్నారు. వెరిఫైడ్ స్టాంప్ వేసిన తర్వాత ఏదైతే హైట్ సెలక్షన్ ఉందో హైట్ అయితే చెక్ చేస్తున్నారు. హైట్ చెక్ చేసిన వెంటనే వాళ్ళైతే మాక్సిమం 100లో 70% అయితే హైట్ లోనే పోతున్నారు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ హైట్ వీళ్ళు మ్యాచ్ చేయలేకపోవడం వల్ల సగం మందిని అయితే తీసేస్తున్నారు. ఎవరైతే హైట్ కూడా క్వాలిఫై అవుతారో హైట్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళని అయితే రన్నింగ్ అయితే ఒక ట్యాగ్ ఇచ్చేసి కాళ్ళకి కానీ లేదంటే చెస్ట్కి కానీ ట్యాగ్ ఇచ్చి వాళ్ళని అయితే ఒక 100 మందిని బ్యాచ్కి ఒక 100 మందిని అయితే వదలడం జరుగుతుంది. కొన్ని ఏరియాస్ లో గ్రౌండ్ లో వదులుతున్నారు, కొన్ని ఏరియాస్ లో అయితే రోడ్డు మీద వదులుతున్నారు. 800 మీటర్స్ కి మాక్సిమం వాళ్ళైతే ఎవరైతే నార్మల్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 100 మందిలో 80% అయితే క్వాలిఫై అవుతున్నారు. అంటే 80 మంది క్వాలిఫై అవుతున్నారు. మిగతా 20 మంది అయితే మినిమం ప్రాక్టీస్ లేక ఫెయిల్ అవడం అయితే జరుగుతుంది. ఎవరైతే రన్నింగ్ లో కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళకి అనేది 11 అడుగుల లాంగ్ జంప్ అయితే ఉంటుంది. ఒక ఏరియా ఇచ్చేసి వాళ్ళ ఏరియా నుంచి లాంగ్ అయితే జంప్ చేయమంటారు. ఎటువంటి శాండ్ అయితే ఉండదు. అయితే హోల్ అయినా ఉండొచ్చు, లేదంటే ఓపెన్ ఏరియా అయినా 11 feet అయితే ఓపెన్ ఏరియా ఉంటుంది. అది ఉంటుంది. దానికైతే 3 ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ 3 ఛాన్సెస్ లో కూడా మాక్సిమం వాళ్ళైతే క్వాలిఫై చేయడానికే చూస్తున్నారు. మీరైతే మినిమం ప్రాక్టీస్ చేసి వెళ్ళినా అయితే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే 3.3 feet హైట్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా మినిమం జంప్ చేసిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏదో భయపడుతూ ఫెయిల్ అయిపోతాననే జంప్ చేసే వాళ్ళు తప్ప ఎవరైతే నాకు ఈ జాబ్ రావాలి, 100% ట్రై చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ అనేది చాలా యూస్ఫుల్, బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సిఎస్ఎఫ్ వాళ్ళైతే పాజిటివ్గానే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలిమినేట్ అయితే ఎక్కువ మందిని చేయట్లేదు. అండ్ ఫ్యూచర్లో చేసే అవకాశాలు ఉన్నాయేమో నాకు ఐడియా లేదు. ప్రజెంట్ అయితే మ్యాక్సిమం వీలైనంత వరకు ఫిజికల్ అయితే అందరినీ క్వాలిఫై చేయడానికి చూస్తున్నారు. ఎవరైతే రన్నింగ్లో 100 మంది వదిలితే 80 మంది మాత్రం 100% మినిమం అయితే క్వాలిఫై అవుతున్నారు. క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళని అయితే లాంగ్ జంప్కి అయితే వెళ్తున్నారు. దాంట్లో ఒక 20-30 మెంబర్స్ పోయినా మినిమం 60 మెంబర్స్ అయితే హై జంప్కి అయితే వెళ్తున్నారు. హై జంప్లో కూడా ఒక 10-15 మంది పోయినా మినిమం 45 మెంబర్స్ అయితే ఫిజికల్గా ఫిట్ అవుతున్నారు. ప్రతి 100 మెంబర్స్కి 45% అయితే సక్సెస్ రేషియో ఉంది. మ్యాక్సిమం మీరైతే వీలైనంత వరకు వెళ్ళే ముందు ఎవరైతే దగ్గరలో డేట్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే ప్రాక్టీస్ చేసి అయితే వెళ్ళండి. అసలు 100 జాబ్స్ ఉన్నాయా, 200 జాబ్స్ ఉన్నాయా అనేది మీకు అనవసరం. మీరైతే అటెంప్ట్ చేయండి. సక్సెస్ఫుల్గా మీరైతే ఫిజికల్ అటెంప్ట్ చేయండి. ఏమో ఒక జాబ్ ఉంటే అది మీకే రావచ్చేమో. అర్థమవుతుందా? ఎవరు ఈ ఆపర్చునిటీని అయితే నెగ్లెక్ట్ చేయకండి. చేస్తేనే కదా తెలుస్తుంది మనకి నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది. అసలు పారామిలిటరీ ఫోర్స్కి సంబంధించి కానీ, లేదా సిఎస్ఎఫ్ డ్రైవర్కి సంబంధించి కానీ, నెక్స్ట్ వచ్చే ట్రేడ్స్మెన్స్ సంబంధించి కానీ ఏ విధంగా ఉంటుంది. ఆ ఫీర్ అయితే ఏదైతే ఉందో, మన సెలక్షన్ ఫీర్ అయితే ఉందో అది అయితే పోతుంది. మీరైతే 100% మీ వైపు నుంచి మీరు 100% అయితే ఎఫర్ట్ పెట్టండి. ఆ ఎఫర్ట్స్ పెడితేనే మీకు నెక్స్ట్ అనేది అవకాశాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్కి మీరు రెడీగా ఉంటారు, బీ స్ట్రాంగ్గా ఉంటారు. లేదు నేను వచ్చిన దానికి భయపడుతూ ఉంటాను అంటే మీరు ఎప్పుడు కలలకు అంటూనే ఉంటారు, ఎప్పుడు సక్సెస్ అవ్వరు. ఏజ్ రిలాక్సేషన్ కోసం ఒక సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకెళ్ళాలనేసి చాలామంది అడుగుతున్నారు. ఎవరైతే జనరల్, ఓబీసీ, ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఎటువంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆధార్ కార్డు అండ్ మీ అడ్మిట్ కార్డు, మీ ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 4 తీసుకెళ్ళండి సరిపోతుంది. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకనేది ఏజ్ రిలాక్సేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా మాది ఇది క్యాస్ట్ అని చూపించుకోవడానికి అయితే ఒక ఎస్టీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే అనెక్సరీ కానీ అఫిడవిట్ కానీ తీసుకెళ్ళొచ్చు. ఏవి మనకి ఏదైతే అడ్మిట్ కార్డు ఉందో అడ్మిట్ కార్డులో అయితే పక్కాగా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి అనేది మన ఏదైతే ఐడి ప్రూఫ్ పట్టుకెళ్తున్నామో ఐడి ప్రూఫ్లో అయితే 100% మ్యాచ్ అవ్వాలి. ఎటువంటి మిస్ మ్యాచ్ అయినా వాళ్ళైతే అక్కడి నుంచి ఎలిమినేట్ చేస్తారు. అర్థమవుతుంది కదా? ఈ ఛాన్స్ని అయితే మ్యాక్సిమం వీలైనంత వరకు అటెండ్ చేయండి, సక్సెస్ అవుతారు. దీంట్లో ఫెయిల్ అయ్యారనుకోండి నెక్స్ట్ ఆపర్చునిటీకి అయితే మీరు రెడీగా ఉంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.